మళ్ళీ అదే కల? ఎవరైనా రోజుకో కలగంటారు, నువ్వు రోజు ఒకే కలగంటావు. అది కళ, నిద్రలో కనేది. ఇది కూడా కలే, నిద్ర లేపేది. నాకు కూడా ఒక కల ఉంది. సరే, గుడ్ నైట్ అక్క. మొదలు పెడతారా బాబు? అంతేగాని ఏంటో అని అడగవా? అనవసరమైన టాపిక్ నేను డిస్కస్ చేయను. నీ కర్మ. వినకపోతే ఈ అక్క నీకు ఉండదు. సరే అని చెప్పు. ఎప్పుడో గ్రామఫోన్ ఉన్నప్పుడు పుట్టాను. తర్వాత రేడియో, టేప్ రికార్డర్, వాక్ పెన్, ఐపాడ్, ఇప్పుడు మొబైల్ ఫోన్ వరకు అన్నీ మారాయి. నాకు మాత్రం ఇంకా పెళ్ళవలేదు. అందుకే లేచిపోతున్నాను. ఎవరితో? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో. ఆయనకి పెళ్ళైంది కదక్కా. పెళ్ళాన్ని చంపేసి అట్టించట్టే బస్ స్టాప్కి వచ్చేస్తా అన్నాడు. బా, పెళ్లి గురించి మరీ అంత డెస్పరేట్ గా ఉన్నావేంటి అక్క? నేను పుట్టి దశాబ్దాలు దాటిపోయాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి పెంచాను నిన్ను. ఎక్కడ కష్టపడ్డా? ఎల్ఐసి డబ్బులతో కదా పెరిగాం. కోట్లే రాలేదు ఇన్సూరెన్స్. 10 లక్షలు. ఆ వచ్చిన డబ్బులు వడ్డీలకి తిప్పి ఆ డబ్బులతో పెరిగాం. డబ్బులు వసూలు చేయడం ఎంత కష్టమో తెలుసారా నీకు? నీ నోటికి భయపడి ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిదానికి అడ్డం పడిపోవడం కాదు. ఈ అక్కని అర్థం చేసుకో. నీకు మాత్రం మావయ్య అని పిలిపించుకోవాలా లేదురా? యాక్చువల్ గా లేదక్క. ఎందుకుంటుందిరా? నీకు లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ స్టోరీ ఉంది, మరి నాకేముందిరా? ఇంట్లో కూర్చొని సీరియల్స్ కవర్ చేసుకోవడం తప్ప అసలు ఈ అక్కకి పెళ్లి చేసి రుణం తీర్చుకుందామని కనీస ఇంగిత జ్ఞానమైనా లేదేంట్రా నీకు? కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకెప్పుడు? ఏవో 2 ఎంట్రుకలు నెరిసిపోయాని రంగేయడం మొదలు పెడితే మొత్తం జుట్టంతా పడిపోయింది. బఠానీలు తిన్నట్టు రోజు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు ఇన్ని టాబ్లెట్లు మింగుతున్నాను. ఇక నా వల్ల కాదు. అందుకే విఐపి సూట్ కేసు పట్టుకొని లేచిపోతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. పడుకునే పోతాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని పడుకో. అక్క 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 సరే, పంతులు గారితో మాట్లాడతాను, ఓపిక పట్టు. నమ్మొచ్చా? రెడ్డి గారి మీద ఒట్టే. సరే, 1 మంత్, 1 నెల ఓపిక పడతాను. ఈలోగా నాకు పెళ్లి చేయలేదనుకో, విఐపి సూట్ కేసే. ఇది మందు, తాగితే కిక్కొస్తుంది. ఇది పురుగుల మందు, తాగితే అంబులెన్స్ వస్తుంది. రెడ్డి గారు, ఆత్మహత్య నేరం అండి. ఈ ఘోరాలు చూసి తట్టుకోవడం కన్నా ఆత్మహత్య చేసుకున్న నేరం నా నెత్తి మీద వేసుకోవడం మంచిది. అంత కష్టం ఏమొచ్చింది సార్? గుడ్డు నుంచి లార్వా, లార్వా నుంచి ప్యూపా, ప్యూపా నుంచి సీతాకోక చిలుక వచ్చినట్టుగా దరిద్రం దశల వారీగా దొబ్బుతుందండి. ఏ మనిషికి ఆత్మహత్య చేసుకునే అంత కష్టాలు ఉండవని నా అభిప్రాయం అండి. క్వార్టర్ ఎత్తే ఎలాంటి కొటేషన్లు నేను 100 చెప్తాను. డిసప్పాయింట్ అవ్వకండి, డీటెయిల్ గా చెప్పండి. నా దరిద్రం పేరు ప్రసాద్ బెహ్రా. చూడ్డానికి బీహారంలో ఉంటాడు, కానీ బీమారం వాడే. వాడు చెప్పేది కరెక్టే, కానీ చెప్పే విధానమే చాలా చండాలంగా ఉంటుంది. ఏమో పెహదు సార్, పప్పు నువ్వు ఎప్పుడు పెడతావు? పప్పు అన్నం ఏం కర్మ సార్, మీరు ఇంటికి రండి, నాటుకోడి ఇగురు కొబ్బరన్నం చేసి పెడతాను. నేను నీ పెళ్లి గురించి అడుగుతున్నాను అయ్యా, ఎప్పుడు చేసుకుంటావు? సంబంధాలు అవి చూస్తున్నారండి. తొందరగా చేసుకోవయ్యా, వయసు అయిపోతుంది కదా. మొన్నే మా అబ్బాయికి కూడా పెళ్లి సెట్ అయిపోయింది, అమెరికాలో జాబ్ కదా. నేను మొన్న మీ అమ్మాయిని చూసానండి, కత్తిలా ఉంది. మీరు మా ఇద్దరికి సెట్ చేస్తే కమిషన్ మీకేస్తాం కదా. ఏంట్రా మాటలు, పెద్దంతరం జనందరూ లేదా? పెళ్లి గురించి అడిగావు, ఓకే. 2సారి అడిగావు, పద్ధతిగా సమాధానం చెప్పాను. కానీ 3సారి నీ కొడుకుతో కంపేర్ చేసావు, నేను సెన్సార్ మర్చిపోయాను. బ్రోకర్ పనులు ఎందుకండి మీకే? మీ అక్క ఒప్పుగానే చేసుకుంటాను రా. ఆడి కోపం కరెక్టేనండి. ఎదటోడు సూత్తో పొడితే ఇడి కత్తిచ్చుకు పొడిసేస్తాడు. మీరు పెళ్లి గురించి అడిగారా? లేదండి, బాగున్నావా అని అడిగాను, తిన్నావా అని అడిగాను. మంచిదే కదా. అదే నా కొంప ముంచింది. ఆడి ప్రేమ తగలయ్యా నా ప్రాణం తీస్తాడు.
2 పెగ్గలేసి 2 గంటలు వాగుతాడు. వాదార్చలేక నాకళ్ళ కింద డార్క్ స్పాట్స్ వచ్చాయి. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ నువ్వే పురుగుల మందు కొనుక్కో, మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. ఫిల్లర్స్ ఎంచుకుందామంటే చిల్లర అడిగారు. బాగా ఎమోషనల్ క్యాండిడేట్ అన్నమాట. ఆడితో రిలేషన్ ఉన్నంత వరకు ఓకే. ఒక్కసారి బ్రేక్ అయిందా శత్రువు కంటే చండాలంగా బిహేవ్ చేస్తాడు. వాడితో కలిసి ఉండలేము, వదులుకోలేము. అజాత శత్రువు అన్నమాట. ఆడే జాతి శత్రువో నాకు తెలియదండి. అసలు ప్రాబ్లం ఏంటి సార్? బాల్కనీ నుంచి వర్షం అందంగానే కనిపిస్తుంది. అదే జల్లు ఇంట్లోకి వస్తే ఒళ్ళు మండుతుంది. అవి నేను మంచి పదును మీద ఉండే రోజులు. ప్రసాద్ గారు, ఇంత జీలకర్ర, వాము, సోంపు రాత్రి నీళ్ళల్లో బాగా నానబెట్టి పొద్దున్న మరిగించి తాగితే కొవ్వు మొత్తం దిగిపోద్దండి. నాకెందుకు చెప్తున్నారండి? మీకున్నంత ఒళ్ళు కొవ్వు ప్రపంచంలో ఆడుకున్నదండి. అదేంటి అంత మాట నెహరు? అడుగు ఎత్తి అలాగేయాలండి. కాళ్ళు సొట్ట కుక్కలాగా చెప్పులు ఈడ్చుకుంటా నడుస్తున్నారు. ఆ సౌండ్కి నాకు ఇరిటేషన్ దొబ్బుతుంది. ఈ చెప్పులు అంతేనండి, నడుస్తుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనమే వాటిని క్యాచ్ చేసి నడిచేయాలి. అబ్బా సర్లేండి, మంచి టీ తాగుదాం. పొద్దున్న వాకింగ్ వెళ్ళాను, తల తిరిగిపోతుంది. ఏంటి వాకింగ్కి వెళ్తున్నారా మీరు? అంటే కల్పన ఆ టైంకి బయటకు వస్తుందండి. కల్పన షీఈ్ మై కల్పి. ఆవిడ కలిపి మీరో శిల్పి. అలా తీసి పడేయకండి. నా ప్రేమలో ఆపుకోలేనంత ఆత్రం ఉంది. మరెళ్ళి చెప్పవచ్చు కదా. అదే ప్రాసెస్లో ఉన్నానండి. ఆ లాయన్తో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసింది. మీకోసమా? నేను ఇంకా ప్రపోజే చేయలేదండి. ఓ, డైవర్స్ వచ్చే టైంకి మనం రెడీగా ఉంటే మంచిది కదా అని. ఛీ, నీతి మాలిన కుక్కండి మీరు. దిక్కుమాలిన విషయాలన్నీ కక్కుతున్నారు. తప్పే ఉందండి. వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఆయన కారణం కాదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ విడిపోతే ఈయన ఆవిడ్ని ఓదార్దాం అనుకుంటున్నాడు. అది జెంటిల్మెన్లా మాట్లాడారండి. నేను అంతే అండి. కరోనా వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి నోటికి ఏది వస్తే అదే మాడుతున్నాను. ఓ ప్లీజ్ జాయిన్ విత్ us. యా ష్యూర్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఏం కావాలి సార్? నాకు ఒక అల్లంటి. మీకు? షుగర్లెస్. షుగర్ లేకపోతే ఏం బాగుంటుంది సార్? ఈయనకి మామూలుగానే వచ్చాగదు, షుగర్లెస్సే ఇవ్వండి. మీకు? 1 వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వండి. తీసుకోండి. యా ప్లీజ్, మీరు తాగండి. ఆయనకు కూడా ఇవ్వండి. మీరు తాగండి. ఆ, మొత్తం తాగేయండి. మరి వాటర్ బాటిల్ ఎందుకు కొనమన్నావు? అంటే టీ తాగే ముందు వాటర్ తాగమని ఆయన ఉద్దేశం. ఓ రియల్ జెంటిల్మెన్ అండి. ఇటువంటి బ్యాగ్ ఖాళీ లేదే. థ్యాంక్ యూ. ఒరే నువ్వు చెత్త ఎరుకునేవాడువా? ముందే చెప్తే ఆ 2 రూపాయలు మేమే ఇచ్చేవాళ్ళం కదా. అనవసరం 2 రూపాయలు పోక్క. మీరు వేస్తే ముష్టి, అదే నేను సంపాదించుకుంటే కష్టార్జితం. మనిషి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బ్రో. ఓ చెత్త ఎరుకునేవాడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఏ ఆడి మాత్రం మనిషి కదా. ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. అది వీడికి 5,000 జీతం వస్తే 50,000 రూపాయలు పప్పులు తినేసేవాడండి. అందుకే జాబ్ తీస్తుంటారు. సింపుల్ బ్రో. 20 రూపాయలతో మీ దాహం తీరింది, 2 రూపాయలు ఖాళీ బాటిల్తో నా ఆకలి తీరుద్ది. లాజిక్ కరెక్ట్గా లేదనిపిస్తే ఒరే ఆ డైలాగ్ ఏదో పూర్తి చేసాలరా. ఐ డోంట్ హ్యావ్ టైం. కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా అర్థం కాలేదా మీకు? ఆవిడ మనల్ని వాడుకుని వదిలేశాడు. సార్ ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. ఏ తలస్నానం చేయాలా? 9 అయితే మా ఓనర్ వాటర్ ఆపేస్తాడు. వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి రావాలి. నేను కూడా ఇంటికి సరుకులు తీసుకెళ్ళాలండి. ఛీ, ఖాతా రాసుకో. సార్ ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు. రోజుకి ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారు? ఓ 10-15 చేస్తానండి. ఆహా. ఇంటికి ఒక 20 రూపాయలు చెప్పున దొరుకుతుందా? ఒక్కోళ్ళు 20 ఇస్తారు, ఒక్కోళ్ళు 10 ఇస్తారండి. 15 అంటే 300, నెలకి 9,000 ప్లస్ జీతం. హా, సొంత ఇల్లు ఏమైనా ఉందా? ఒక అపార్ట్మెంట్లో నేను వాచ్మెన్గా ఉంటున్నానండి. నాకు రూమ్ ఇచ్చారు, రెంట్ లేదండి. సేవింగ్స్ ఏమైనా? నాకు ఊర్లో 3 ఎకరాల పొలం ఉందండి, కానీ మేము 3 అన్నదమ్ములు అండి. అయ్యో పర్లేదండి, నాకు కూడా ఏమీ ఆర్భాటాలు ఏమీ లేవు. పొద్దునే లేచి పూజ చేసుకుంటాను, చక్కగా వంట చేసి పెడతాను.
పడుకునే ముందు గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఏంటో నా గురించి నేనే చెప్పుకునే కర్మ వచ్చింది. మీరేం బాధపడబాకండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఎవరు? మా తమ్ముడు. ఓ బావగారా, హాయ్ అండి. బావగారా? ఎవరక్క? మన ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చారా? ఇంకా పెళ్లి కాలేదట, పైగా కుజదోషం కూడా లేదు. అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎంతసేపు అయింది డిసైడ్ అయ్యి? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. హాఫ్ ఎన్ అవర్. లే పైకిలే. మా ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చి మా సిలిండర్ పట్టుకెళ్ళిపోతాం అనుకుంటున్నావా? బయటిపో. బయటికి వెళ్ళమంటున్నారండి. వాడంతే మెంటలోడు. రమేష్, నన్ను మర్చిపో. వెళ్తావా బిల్డింగ్ మీద నుంచి కింద తోసేలా? వెళ్ళే. రోజుదో సంత అయిపోయింది. చిచి. ఆహా, పరిచయం అరగంట అయింది కదా, అంత విరహవేదన ఎందుకు? ఇంటికొచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొట్టు. నేను సన్యాసం పుచ్చుకొని రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోయి తపస్సు చేసుకుంటా. మంచిది, మన సంతం దొరుకుతుంది. ఎప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లి. లైఫ్ లో సింగిల్ గా ఉండే ఒక వరం అక్క. మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్నానేంట్రా? నా తోటి వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా తీసుకెళ్ళిపోతున్నారా? నాకింకా పెళ్లి కాలేదని మన వీధిలో అందరు ఏదేదో మాట్లాడుకుంటున్నారా? ఆ బాధతో. ఏంటే బాధ? అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉండాలి అన్నావు. ఇప్పుడు నువ్వు బతిమలాడుతున్నా ఎవరు చేసుకోవట్లేదు. పెళ్లి లేకపోతే చచ్చిపోతావా? అంటే కోపంలో అరుస్తున్నావేట్రా? నేను ఏ టోల్లో చెప్పాను, నువ్వు ఏ టోల్లో తిరిగి సమాధానం ఇస్తున్నావు? హైదరాబాద్ లో నువ్వు తిరగని పార్కేటో ఉన్న పళంగా టకీమని చెప్పరా? జలగం వెంగళరావు పార్కు. ఏ అక్కడ కంఫర్ట్ గా లేదరా? అందరూ లవర్స్ తో పార్క్ వెళ్తుంటే నేను స్లిమ్ అవడానికి వాకింగ్ కోసం వెళ్తున్నారా? 1 మంత్ టైం ఇచ్చావు కదా, తొందర ఏంటి? అసలు నా ఫోటో మ్యాట్రిమోనీలో అయినా పెట్టావరా? ఫీజు అడుగుతున్నారే. మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు సంబంధాలు చూస్తారా? పంతులు గారికి ఆల్రెడీ చెప్పాను, రిఫరాలు పట్టుకొస్తా అన్నాడు. అవునా? ఇది వంట చేసి పెట్టాను. ఆల్రెడీ చేసావు కదక్కా. నువ్వు సంబంధాలు చూడడం లేదన్న కోపంతో డబ్బాలో ఉన్న ఉప్పంతా వేసేసాను రా. తినలేవులే పాపం.